కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా రేంజ్ ను పెంచిన సినిమా కాంతార. హీరో రిషబ్ శెట్టి తన ఓన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార ఏకంగా 450 కోట్లు వసూలు సాధించింది. హోంబలి ఫిల్మ్స్ కు వరుసగా మరో హిట్ అందించింది. అంతేకాదు పలు అవార్డులు సైతం ఈ సినిమాకు లభించాయి. ఇకపోతే ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాకి ముందు ఏం జరిగింది అని తెలుసుకోవటానికి సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కాంతార చాప్టర్ 1 అంటూ సినిమాను ప్రకటించారు రిషబ్ శెట్టి. ఏడాది అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమాకి ఇప్పుడు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా కోసం పనిచేస్తున్న ఆర్టిస్టులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం మిస్టరీగా మారింది. నవంబర్లో కాంతార ప్రీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగుదుల్, చావులే గౌడలు దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడంతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో కాంతార చాప్టర్ 1 ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే కళ్ళు చెదిరి బిజినెస్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కళ్ళు చెదిరే ధరకు దక్కించుకుంది. అది ఎన్ని కోట్లు అనేది మాత్రం తెలియలేదు. ఇక కాంతార 2 కోసం రిషబ్ శెట్టి కూడా భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం బట్టి రిషబ్ దాదాపు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. 50 కోట్లను పారితోషికంగా, మరో 50 కోట్లు ప్రాఫిట్స్ లో షేర్ రూపంలో ఉంటుందని గాసిప్స్ వస్తున్నాయి. అయితే కాంతార చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనూహ్య ఘటనలు జరుగుతుండటం ఈ చిత్ర యూనిట్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. సెట్స్ మీదకు వెళ్లిన కొత్తలోనే ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్సు కర్ణాటకలోని ముడూరులో బోల్తా పడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా ప్రాణాలతో బయటపడినప్పటికీ పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ కూలిపోయింది. ఆ తర్వాత కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరులోని సౌపర్ణికా నదిలో ఈతకు వెళ్లి గల్లంతై శవంగా తేలాడు. అనంతరం కొద్ది రోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడి పెళ్లికి హాజరై మెహందీ ఫంక్షన్ లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. రీసెంట్ గా మరో నటుడు మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్ కోసం తీర్థహల్లిలో చిత్ర యూనిట్ తో కలిసి విజు బస చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశారు. ఇటీవల ఈ సినిమా హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్ణాటకలోని మానీ జలాశయం వద్ద ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో కూడిన పడవ అకస్మాత్తుగా నదిలో మునిగిపోయింది. వారిలో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. పడవ ఒక్కసారిగా మునిగిపోవడంతో వీరంతా ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే కెమెరాతో పాటు పలు పరికరాలు నీట మునిగాయి. ఇలా కాంతార సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన ఎవరో ఒకరు ఇలా మరణించడం, లేదంటే ప్రమాదాలకు గురవటం అందరిలో పలు అనుమానాలతో పాటు భయాలను కూడా రేకెత్తిస్తోంది. ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చాలా మంది వీటిని పంజుర్లీ దేవుని హెచ్చరికలే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దైవానికి సంబంధించిన విషయాన్ని కమర్షియలైజ్ చేయటం ఇలాంటి విపరీతాలకు దారితీస్తుందని ఓ నటుడు ఇప్పటికే చిత్ర బృందాన్ని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు హాజరవ్వగా పండుగ పూర్తయిన తర్వాత పంజుర్లీ దేవుడు పూనిన పూజారి రిషబ్ శెట్టితో, నీ చుట్టూ చాలా మంది శత్రువులే ఉన్నారు, నీ వెనుక పెద్ద కుట్ర జరుగుతుంది, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడని చెప్పారట. దీంతో ఈ రిషబ్ తో పాటు అక్కడున్న వారందరూ కూడా ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వారాహి పుంజర్ల హెచ్చరికలు నిజమవుతున్నాయని, అందుకే ఇలా వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ నిబంధనలు ధిక్కరించి ఈ సినిమా షూటింగ్ కోసం అడవిలో మంటలు వేయటం, పేలుళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ దెబ్బకు ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడు కాంతార 2 యూనిట్ లో వరుస విషాదాలకు ఈ తప్పులే కారణమని వారు చెబుతున్నారు. దీంతో కాంతార చాప్టర్ 1 షూటింగ్ నిర్విఘ్నంగా జరుగుతుందా, మధ్యలోనే ఆపేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.